అలాగే నీ జీవితంలో కష్టాలు అనే చీకట్లో ఉంటే, కన్నీళ్ళు, బాధలు, నిందలు, అవమానాలు అనే చీకట్లో మగ్గిపోతున్నట్లయితే, నీ జీవితంలోనికి ఖచ్చితంగా మనకు ఉదయకాలం ఉన్నట్లే నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యే కాలం ఒకటి ఉంది. హల్లెలూయా. నీ దారిద్ర్యము, నీ శాపము తొలగిపోయి దేవుడు నిన్ను ఆశీర్వదించే టైం ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు కన్నీళ్ళ మధ్యలో కృంగిపోతూ ఉండొచ్చు. కొంతమందికి ఆ బాధలు చెప్పుకొని పక్కవాడితో పంచుకునే దానికి కూడా నోసుకోరు. ఎందుకంటే కొన్ని బాధలు చెప్పుకునే ఉన్నాయి, చెప్పుకొని బరువు దించేసుకునే ఉన్నాయి, కొన్ని బరువు దించుకోలేని శ్రమలు ఉండొచ్చు. ఒకవేళ చెప్పామనుకో, ఏమ్మా నువ్వు యేసు ప్రభు అని నమ్ముకున్నావే, పొద్దులేతే చర్చికి వెళ్తావే, మరి నీకెందుకమ్మా ఇన్ని కష్టాలు, ఏంటోలే ఇడ్డోరం అని తిప్పే మహాతల్లులు కూడా మన చుట్టుపక్కల ఉండొచ్చు, మన ఇంట్లో కూడా ఉండొచ్చు. పైపెచ్చు అక్కడ దాకా ఎందుకండి? చర్చికి వస్తూ ప్రభువుని నమ్ముకునేటువంటి వారు కూడా చాలా కష్టాల్లో ఉన్నటువంటి వారిని బుద్ధిహీనంగా మాట్లాడేటువంటి వారు కూడా ఉండొచ్చు. నువ్వు భక్తి సరిగా చేస్తే నీకు ఎందుకు ఇన్ని శ్రమలు వస్తాయి? నువ్వు సరిగా దేవునితో సంబంధం కలిగి ఉంటే నీకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి అని నిందించేటువంటి వారు కూడా లేకపోలేదు. దయచేసి మీరు గమనించండి, మనుషుల మాటల మీద ఎప్పుడైనా పట్టించుకుంటే మనం ఏమవుతామో తెలుసా? చిన్న మాట చెప్పనా మీకు. ఇద్దరు తండ్రి కొడుకులు ఒక గాడిదని కొనుక్కొని వెళ్తున్నారు. సంతలో వెళ్తున్నప్పుడు ఇద్దరు నడిపించుకొని వెళ్తున్నారు. మనుషులు ఎలా ఉంటారో చెబుతున్నాను నేనండి. ఆ దారిని కొంత దూరం వెళ్ళిన తర్వాత, గాడిద బలమైన గాడిదని పెట్టుకొని ఇద్దరు నడిచి వెళ్తున్నారే, బుద్ధి లేని వాళ్ళారే, ఒకటే కూర్చోవచ్చుగా, కొనుక్కొని ఎందుకు మీరు, గాడిద మొయ్యటానికి కదా ఉంది, ఏమైనా బుర్ర ఉందా అన్నాడు ఒకడు. నిజమే కదా, మనం కొనుక్కున్నాం, ఒకటి ఎక్కొచ్చు, ఒకటి నడిపించుకొని వెళ్ళొచ్చు అని కొడుకుని ఎక్కించి తండ్రిని నడిపించుకొని వెళ్తున్నాడు. కొడుకు కూర్చున్నాడు దాని మీద. కొందరు వెళ్ళిన తర్వాత ఉంటారుగా మన అయ్యగారులు, ఏమా రే నీకు ఏమన్నా బుర్ర ఉందిరా, ముసలోని నడిపించి కొడుకు పైన కూర్చున్నవే పెద్ద, మీ నాన్న ఎక్కించచ్చుగా ముసలాడు, కుర్ర నీకు రోగమా ఏంటో అన్నాడు. ఊరి ఇదేంటి అన్నాడు. నాన్న నేను దిగుతాను, నువ్వు ఎక్కు అన్నాడు. ఆయన కూర్చున్నాడు, పిల్లోడు ఈ కొడుకు నడిపిస్తున్నాడు. వద్దరు వెళ్ళిన తర్వాత మరలా ఇంకొక బ్యాచ్ ఎదురైంది. చూసి, ఏమా పెద్దోడివి అంతా నడిచిపోయింది, పిల్లోడిని నడిపిస్తూ నువ్వు దాని మీద పెద్ద గుర్రం రాజులా కూర్చున్నావే, పాపం వాడు నడవలేక చస్తుంటే పిల్లోడిని కాసేపు కూర్చోపెట్టకూడదుగా, కూర్చోపెట్టవచ్చు కదా అన్నాడు. ఇదేంటి అన్నాడు. మరి వాడేమో నేను ఎక్కితే తిట్టాడు రా, ఇప్పుడు నువ్వెక్కితే తిట్టాడు, నేను ఎక్కితే తిట్టాడు, అందుకే నిద్రం కూర్చున్నామని ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరు కూర్చొని గాడిద మీద వెళ్తున్నారు. వీళ్ళకేమో నొప్పి, మోసేది గాడిద కదా. మరలా వచ్చే ఉంటారంటే, రే నోరు లేని పశువుని దున్నపోతుల్లాగా ఇద్దరుండి ఎక్కారే దాని మీద, దానికి నోరు ఉందంటారా? ఇద్దరు ఎక్కువ కూర్చున్నారే, పశువులను ప్రేమించడం నేర్చుకుంటారు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలండి నాకు అర్థం కాదు. ఖాళీగా పెడితేనేమో బుర్రలేదురా మీకు, కొనుక్కొని ఏం చేస్తున్నారు, దాన్ని ఖాళీగా నడిపిస్తున్నారు అన్నాడు. తండ్రి ఎక్కితేనేమో దున్నపోతులాగున్నావు, కొడుకుని నడిపిస్తున్నాం అన్నాడు. సరే తండ్రి దిగి కొడుకుని ఎక్కిస్తేనేమో ఎరా కుర్రోడు నడవలేవురా ముసలోడు అని అన్నాడు. ఏం చేయాలండి మనుషులతో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా ఏంటి? మీకు ఏమన్నా అర్థమై వచ్చిందా? అర్థం కాలేదా? అర్థమై ఉంటుందిలే. అందుకనే కొంతమంది పక్కింటి వాడు ఏమంటున్నాడో నన్ను నడిపించుకుంటాడు, కానీ ఈడ ఆలోచన పరిశుద్ధాత్మ ద్వారా తీసుకోడు ఎప్పుడు. దయచేసి గమనించాలి. దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు, దేవుడు నీకు ఆ వివేకం ఇచ్చాడు. అర్థమవుతుందా? ఆ పక్కింటి వాడు ఎలా ఉంటాడో నువ్వు అలా ఉండాలంటే వారి యొక్క మనస్తత్వాలు వేరు, వారి వాతావరణం వేరు, నీ ఇంటి వాతావరణము వేరు, నీ పరిస్థితులు వేరు. దేవుడు నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకునవలెనో, ఎలా ఉంటే
నడిపించబడతావో అది నీకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నడిపించుకుంటావు. అంతేగాని చాలామంది వాళ్ళేమంటున్నారో వీళ్ళేమంటున్నారో వాళ్ళేమనుకుంటున్నారు, ఇది వద్దు. అర్థమవుతుంది. నీ దేవుడు నీకు ఏం ఆలోచన ఇచ్చాడో దాని ప్రకారం ఉన్నాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. చాలామంది వారి కొరకు వారు బ్రతకరు, పక్క వారి కొరకు బ్రతుకుతుంటారు. ఇప్పుడు పక్క వారి ఆలోచనతో బ్రతుకుతుంటారు, పక్క వారి సలహాతో బ్రతుకుతుంటారు. అది మంచిది కాదంటాను నేను. దేవుని ఆలోచన ప్రకారం నడు, వాక్యము యొక్క నడిపింపుతో నువ్వు బ్రతుకుతావు. అవునా కాదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఓ పని చేయాలంటే ఆగు, మా నాన్నకు ఫోన్ చేస్తాను, ఆగు మా అన్నయ్యకి ఫోన్ చేస్తాను, ఆగు మా ఓడికి ఫోన్ చేస్తాను. ఏమయ్య పొద్దుగూకులు మీ ఓడికి మీ అక్కకి, అక్కడే కదా మీకు గొడవలు వస్తున్నాయి. నీవు ప్రార్థన చేసి నీ ఆలోచన ప్రకారం ఒకవేళ మహా అంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధులను నీతిమంతులు లేదని సేవకుల యొక్క సలహా కూడా కొన్నిసార్లు తీసుకోవచ్చు. అది నీ పర్సనల్ కాదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నీకు అర్థం కాని ఏమనంటే తీసుకోవాలా. అర్థమవుతుంది కదా? దగ్గరగా స్తోత్రం చెప్పగలరా?